తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని పద్మావతి కళ్యాణ మండపంలో ఇద్దరు వ్యక్తులను దుండగులు అత్యంత కిరాతకంగా కత్తులతోటి పొడిచి హత్య చేశారు. మృతుల్ని మునిరత్నం మణికంఠగా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో కుటుంబ వివాదాలే ఈ జంట హత్యలకు కారణమే ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతోటి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఆ కాల్ ఏంటంటే ఈ మన కళ్యాణ మండపం దగ్గర ఏదో కొంచెం గొడవగా ఫోన్ వచ్చింది. మనం వచ్చేసరికి ఆల్రెడీ ఒక అతను చనిపోవడం జరిగింది. ఇంకో అతను కొంచెం కండిషన్ సీరియస్గా ఉంటే హాస్పిటల్ రెఫర్ చేసి పంపించాము. అతను కూడా వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోవడం జరిగింది. ఒక అతను చనిపోయిన పేరు వచ్చేసి మునిరత్నము, సెకండ్ వచ్చేసి మణికంఠ. అంటే కారణం ఇంకా తెలియదు. కొంచెం బేసికల్గా వచ్చేసి ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్ తెలిసింది. మణికంఠ అండ్ మునిరత్నం చనిపోయిన వాళ్ళు. ఇక్కడ స్పాట్లో చనిపోయింది మునిరత్నము, మన హాస్పిటల్ చనిపోయింది వచ్చేసి మణికంఠ. విజువల్స్లో కొంతమంది వచ్చినట్టు కనిపిస్తుంది, ఒక లేడీ కూడా కనిపిస్తుంది. అది ఎంతవరకు వాళ్ళే ఉంటుంది? అది మనం ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ పెళ్లి జరుగుతుంది కాబట్టి చాలామంది వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళలో అక్యూజ్డ్ ఎవరు, మామూలుగా వచ్చిన మనకు దాన్ని ఇంకా డిఫరెన్షియేట్ చేయలేకపోతే టైం తీసుకుంటుంది. తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని పద్మావతి కళ్యాణ మండపంలో ఇద్దరు వ్యక్తులను దుండగులు అత్యంత కిరాతకంగా కత్తులతోటి పొడిచి హత్య చేశారు. మృతులను మునిరత్నం మణికంఠగా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో కుటుంబ వివాదాలే ఈ జంట హత్యలకు కారణమే ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.